కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్ తయారు చేశారని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్ మాట్లాడారు। కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని లేనిపోని ఆరోపణ చేస్తూ కేసీఆర్ ను నిందల పాలు చేస్తున్నారని, అనంతరం రైతులకు పిండి బస్తాలు అందట్లేదని రైతులను పరామర్శించి వారితో ముచ్చరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక, శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సంగం మైలయ్య, వర్ధినేని రవీందర్, లావణ్య, తాళ్లపల్లి శ్రీనివాస్, కొండ్రా నరేష్, ఇమ్రాన్, మల్లారెడ్డి, మీడియా కన్వీనర్ లక్ష్మణమూర్తి, బండ సాయి, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు। ఆ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి అన్ని వర్గాల వారికి సేవ చేసినటువంటి సందర్భం। ఈరోజు రైతులు యూరియా బస్తాల కొరకు ఒక బాధ తీరినటువంటి పరిస్థితి, అంటే ఎక్కడ చూసినా కూడా ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి। ఈరోజు బర్త్డే అయితే కానుకగా ఈ యూరియా బస్తా ఇచ్చినటువంటి పరిస్థితి। అంటే ఈ రాష్ట్రంలో రైతు మరవేస్తూ కాళేశ్వరం కట్టిన తర్వాత ప్రతి ఎకరాకు నీళ్ళు అందించి ఇలా ప్రతి రైతుకు వాళ్ళ కుటుంబాలలో ఆనందం ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు। అట్లాంటిది ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం అమరవీరులకు కాళేశ్వరం నీళ్ళతోటి ఇలా మన అమరవీరుల స్థూపం కడగాలని చెప్పి పాటించిన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా జై తెలంగాణ తెలుపుకుంటూ 100% ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామ రక్ష కాబట్టి రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థలలో కూడా అన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజలకు మనం చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్।